తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు త్వరగా అమలు చేయాలని అఖిలపక్ష తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆల్వాల్ జేఏసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జేఏసీ నాయకులు పట్టోళ్ల సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఫ్లాటు, 25,000 రూపాయల పెన్షన్, గుర్తింపు కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల కోసం కె. కేశవరావు కమిటీ వేయడం జరిగిందని తెలిపారు. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, ఏదైతే కమిటీ ఆలోచన చేస్తోందో అది 100% అమలు చేయాలని కోరారు. 2019 సెప్టెంబర్ 17న ఉద్యమకారుల ఫోరం పెట్టడం జరిగిందని, ప్రస్తుతం 27 సంఘాలున్నాయని అన్నారు. స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన విధంగా ఉద్యమకారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు ఏర్పుల దయాకర్, శోభన్ బాబు, రవి, సురేష్, అనిల్ రాజు, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా ప్రకటన పెట్టడానికి కారణం 250 గజాల స్థలం మరియు 25,000 పింఛన్ మరియు గుర్తింపు కార్డు ఇవ్వాలని దానికోసం పెట్టడం జరిగింది. ఎందుకు ఇవి తొందరగా పెట్టిరా అనడానికి, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో కాంగ్రెస్ పార్టీ, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక కమిటీ వేయడం జరిగింది, కె. కేశవరావు కమిటీ మే 15 నాడు 2020 రోజు కమిటీ వేయడం జరిగింది. కమిటీ అఖిలపక్షంతో మాట్లాడడం మరియు అన్ని జిల్లా జేఏసీలతో మాట్లాడడం మరియు జేఏసీ ఉద్యమకారుల ఫోరం అనే అసోసియేషన్లు పెట్టి ఒక 27 అసోసియేషన్లతో మాట్లాడడం జరిగింది మరియు ఉద్యోగస్తులతో మాట్లాడడం జరిగింది. మేమేమంటున్నామంటే, ఖచ్చితంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో, ఏదైతే కమిటీ ఆలోచన చేస్తుందో అది 100% మాకు రావాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే కొంతమంది నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఫోన్లో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అంటే ఉద్యమకారులకు నష్టం జరుగుతుంది. గవర్నమెంట్ 250 గజాలు ఇవ్వడం, 25,000 పింఛన్ ఇవ్వడం, మిగతా ఏదైతే స్వతంత్ర సమరయోధులకు చేస్తారో అవన్నీ చేయాలని మనం చేస్తున్నాం. సెప్టెంబర్ 17, 2019 ఉద్యమకారుల ఫోరం పెట్టడం జరిగింది. మా సంఘం లెక్క ఇప్పుడు ప్రస్తుతం 27 సంఘాలు ఉన్నాయి. ఈ 27 సంఘాల ఆప్యాయత ఏమంటే, ఏదైతే స్వతంత్ర సమరయోధులకు ఇచ్చారో అది ఇవ్వాలని మనవి. ఏదో ఎలక్షన్ వస్తుందని డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామనో ఏదో ఇస్తామనేది ముఖ్యం కాదు. 250 గజాలు ఇవ్వాలి, మేనిఫెస్టోలు పెట్టాలి. కేకే కమిటీ కొద్దిగా తొందరగా డిసైడ్ చేయాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 5 సంవత్సరాలు